శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలన్నట్టు భూమి మీద ఎసంటి సమస్యలకైనా చక్కగా ఆలోచిస్తే పరిష్కారం దానంతట అదే దొరుకుతుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం గుంపెనగూడెంలో ఉండే ఈ రైతుకు కూడా అసంటి ఎరైటీ పరిష్కారమే దొరికింది ఆయనకు వచ్చిన సమస్యకు. మొన్న నడమ పానం బాగలేక దావకాల్లో పడ్డాడట. ఈయన లేనిది చూసి తన భూమిలో జరంతా ఎవరో కబ్జా పెట్టి ఇదేందని అడిగితే బెదిరిస్తున్నారట. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని కూడా అంటున్నారట. అధికారులకు మొర పెట్టుకున్న పని అయితే లేదని అదే భూమి చుట్టూరంగా ఆకుపచ్చ బట్టతోటి బార్డర్ కట్టించి ఇక దాని మీద అంతకుముందు తన భూమిలో ఉన్న పాత కట్టడాల బొమ్మలతోటి ఎగ్జిబిషన్ పెట్టింది. ఇట్లా ఇక తొవ్వంట వచ్చిపోయేటోళ్ళంతా చూసి పాపం వీళ్ళెవరో మొన్నటి మొంతా తుఫాన్ బాధితులు కావచ్చు, పంటంతా కోలిపోయి నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు కావచ్చు అనుకున్నారట ఫస్ట్. కానీ ఆగి చూసి అసలు ముచ్చట తెలిసినాక ఈ రైతు అరవింద్ అన్న ఆలోచన అదుర్సని మెచ్చుకుంటున్నారట. ఎక్కడైతే ఊలగొట్టిర్రో అక్కడనే నిరాహార దీక్ష కూర్చుంటుండట. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేసేదాకా లేచే ముచ్చటనే లేదు ఇక్కడికి వెళ్ళి అంటుండు. న్యాయ అన్యాయాల ముచ్చటేమో గానీ నీ ఐడియానైతే సూపర్ ఉంది పోయే అన్న.